హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెజిటబుల్ కిచడీ చేస్తున్నానండి. దానికోసము నూకలు, క్యారెట్, ఆలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకునే కంటే ముందుగా మనము పప్పు నానపెట్టుకుందాం. ఒక గ్లాస్లో నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. ఒక 3/4 గ్లాస్ తీసుకున్నానండి నేను. సేమ్ క్వాంటిటీలో రైస్ కూడా తీసుకుందాం. ఈ రెండు కలిపి నీళ్లు పోసి నానపెట్టుకుందాము. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. నేను క్యారెట్, నూకలు వీటన్నిటితో పాటు బఠానీ తీసుకున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చెక్క, లవంగం వేస్తున్నాను. జీలకర్ర వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకుందాం. మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కడిగి దీంట్లో వేస్తున్నానండి. వీటితో పాటు బఠానీ కూడా వేసుకుందాం. పచ్చి బఠానీ అండి ఇది, నేను ఫ్రోజన్ది తీసుకున్నాను. సాల్ట్ వేసి వేపుకుందాము. దీంట్లో ఇప్పుడు టమాటో వేసుకుందాం. 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటోతో పాటు ఇవన్నీ మంచిగా మగ్గుతాయి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే అండి, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వేగాయి. ఇప్పుడు దీనిలో పసుపు, కారము, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. అవి వేసాను. ఇది మ్యాగీ మసాలా అండి. ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కిచిడి. ఇది ఒక ప్యాకెట్ వేస్తున్నాను. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ కిచిడీకి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మనం నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యంని దీంట్లో వేసుకుందాము. మంచిగా కలుపుకొని మనం ఉడికించుకోవాలండి. ఈ రైస్కి బదులు మీరు మిల్లెట్స్ ఉన్నా వేసుకోవచ్చు. మిల్లెట్స్తో కూడా చాలా బాగుంటుందండి. లేదా బన్సీ రవ్వతో కూడా, పెసరపప్పు, బన్సీ రవ్వ కలిపి కూడా ఈ కిచిడి చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పెసరపప్పుతో పాటు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. నేను రైస్ వేస్తాను, అటుకులు వేస్తాను, బన్సీ రవ్వ వేస్తాను. ఏదైనా వేసి చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసుకుందాం. కిచిడి కదా అండి, అది క్వాంటిటీ కొంచెం మనం తీసుకున్న దానికంటే ఎక్కువే వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి ఉంచుకుందాము. 3 విజిల్స్ రావాలండి. ఓకే అండి, అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. చూసారా, మంచిగా వచ్చింది. చాలా హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవచ్చు. పెసరపప్పు వేస్తున్నాము. చాలా హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. మంచిగా వచ్చింది. మ్యాగీ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంతే అండి, రెసిపీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.